హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, చాలా మంది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కానీ లేదా ఎండ్ యూజర్స్ ఎవరైతే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరిగా మెయిన్గా చెప్పే ప్రాబ్లం ఏంటంటే, మాకు వైఫై అనేది సిగ్నల్ సరిపోవట్లేదు, వైఫై సిగ్నల్ స్ట్రెంత్ అనేది చాలా తక్కువగా వస్తుంది అనేది అయితే ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. సో అసలు ఈ వైఫై అనేది సిగ్నల్ ఎందుకు తక్కువ వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఈ వైఫై సిగ్నల్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎలా ఏ ప్లేస్లో పెడితే బెస్ట్ సిగ్నల్ వస్తుంది, సో ఎక్కడ రోటర్ని ప్లేస్ చేయాలనేది మనం తెలుసుకున్నట్లయితే, సో ఈ రోటర్ని ఎక్కడ ప్లేస్ చేయాలి, అలా ప్లేస్ చేయడం ద్వారా మనం వైఫై సిగ్నల్ని ఎలా యూజ్ చేయొచ్చు, ఎలా ఆప్టిమైజేషన్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైతే ప్లాన్ తీసుకున్నారో ఆ ప్లాన్కు తగ్గట్టుగా మీ రోటర్ ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఏ రోటర్ తీసుకోవాలనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో చాలా మంది నోటీస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, ఒక 300 ఎంబీబీఎస్ కనెక్షన్ తీసుకున్నారు లేదా ఒక 100 ఎంబీబీఎస్ కనెక్షన్ తీసుకున్నారు. సో నాకు 100 ఎంబీబీఎస్ కనెక్షన్ రావట్లేదు అని చాలా మంది అయితే ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట ప్రాబ్లం. సో ఆపరేటర్గా కానీ లేదా ఎండ్ యూజర్గా కానీ ఇక్కడ అందరికీ తెలియని మిత్ ఏంటంటే, సో వీళ్ళు 100 ఎంబీబీఎస్ కనెక్షన్ అయితే తీసుకున్నారు, కానీ వీళ్ళు వాడే ఇంటర్నెట్ రూటర్ ఏదైతే ఉందో, సో ఆ రోటర్ అనేది ఏంటంటే జస్ట్ 40 ఎంబీబీఎస్ 50 ఎంబీబీఎస్ వైర్లెస్ సపోర్ట్ చేసే రోటర్ యూజ్ చేయడం వల్ల వీళ్ళకి 100 ఎంబీబీఎస్ ఇంటర్నెట్ని అయితే యూజ్ చేసుకోలేకపోతున్నారు అనమాట. సో ఇట్లాంటి సినారియోలో కస్టమర్ ఏమంటాడంటే, నేను 100 ఎంబీబీఎస్ తీసుకున్నాను కానీ నాకు 100 ఎంబీబీఎస్ నెట్ రావట్లేదు అంటారు అనమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలి? ఓకే, ఫస్ట్ పాయింట్, కస్టమర్ ఏదైతే ప్లాన్ తీసుకున్నాడో ఆ ప్లాన్ తగ్గట్టుగా కస్టమర్ యొక్క రోటర్ ఉందా లేదా అనేది అయితే ఫస్ట్ మనం వెరిఫై చేయాలి. ఓకే, అండ్ సెకండ్, సో అది ఫైబర్ రోటర్ అనుకోండి, పవర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది అయితే చూడాలి. సో పవర్ లెవెల్స్ అనగానే చాలా మంది చాలా చాలా డిఫరెంట్గా అయితే చెప్తూ ఉంటారు అనమాట. సో నా సజెషన్ ఏంటంటే, బెస్ట్ పవర్ లెవెల్, సో ఒకవేళ మీరు ఈపాన్ ఓఎల్టీ యూజ్ చేస్తున్నా జీపాన్ ఓఎల్టీ యూజ్ చేస్తున్నా, -10 కింద నుంచి -20-22 ఈజ్ ద బెస్ట్ పవర్ అనమాట. సో ఈ పవర్లో ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే రాదు. అండ్ కొంతమంది ఏమంటారంటే, సార్ నా దగ్గర -25-28లో కూడా వస్తుంది అంటారు. సో నో ప్రాబ్లం, వస్తుంది, కానీ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో అందుకని నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, -10 కింద అరౌండ్ -11, -12, -13 అలా అక్కడ నుంచి -22 వరకు అనేది అంటే బెస్ట్ పవర్ అనమాట, ఒకవేళ మీరు ఫైబర్ ఓఎన్యూస్ని యూజ్ చేస్తుంటే. ఓకే, అలా కాదు మేము ఫైబర్ ఓఎన్యూస్తో పాటు కొంతమంది ఏం చేస్తారంటే చిన్న ఓఎన్యూస్ ఉంటాయి అనమాట. సో ఎఫ్టిటిహెచ్ కనెక్షన్లు ఏం చేస్తారంటే కొంతమంది ఈ ఈ ఓఎన్యూస్ రాని పక్షంలో ఓఎన్టీస్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అట్లాంటి సమయాల్లో ఏం చేస్తుంటారంటే, ఒక చిన్న ఓఎన్యూ పెట్టేసి దాని నుంచి ఒక క్యాట్6 కేబుల్ వేసి డీలింక్ రోటర్ కానీ టీపీ లింక్ రోటర్ కానీ అయితే పెడుతూ ఉంటారు అనమాట. ఇక్కడ కొంతమందికి వచ్చే మిత్ ఏంటంటే, సార్ ఫైబర్ ఓఎన్యూ ఏదైతే ఉందో అది డిస్టెన్స్ తక్కువ వస్తుంది, డీలింక్ రోటర్ అనేది డిస్టెన్స్ ఎక్కువ వస్తుంది అని అంటారనమాట. సో దీంట్లో కూడా కొంతవరకు ఉంది ప్రాబ్లం. అంటే యాక్చువల్గా ఫైబర్ ఓఎన్యూతో పోలిస్తే డీలింక్ ఆర్ టీపీ లింక్ ఓఎన్యూలు అనేది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. ఎందుకు అంటే దాంట్లో ఉన్న యాంటీనాస్ అనేది కొంచెం బెస్ట్గా ఉంటాయి అనమాట. సో అందుకని కొంచెం డిస్టెన్స్ అనేది అయితే ఎక్కువ వస్తాయి అనమాట. సో అది ప్రాబ్లం. సో చాలా మంది ఇది తెలియక అది ఎక్కువ వస్తుంది, ఇది తక్కువ వస్తుంది, ఈ రోటర్ మంచిది కాదంటారు కూడా. అలా ఏమి ఉండదండి. సో ఫైబర్ ఓఎన్యూ అనేది మీకు అప్ టు 1 గిగ్ కనెక్టివిటీని అయితే ఇస్తుంది. ఓకే, ఈ మామూలుగా ఈ డీ లింక్ టీపీ లింక్లో కూడా 1 గిగ్ కనెక్టివిటీ వచ్చే రోటర్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఓల్డ్ రోటర్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మీకు 100 ఎంబీని సపోర్ట్ చేసే రోటర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, సో వైఫై రోటర్ అనేది చాలా మంది ఒక పర్టికులర్ ఫేస్లో అనేది అయితే పెడతారనమాట. సో ఆ ఫేస్ అది ఏ ప్లేస్లో పెడుతున్నారు అనేది తెలియక ఈ సిగ్నల్ అనేది ఏంటంటే ఆప్టిమైజేషన్లో కొంచెం ప్రాబ్లం వస్తుంది అనమాట. సో మీ వైఫై రోటర్ని ఎక్కడ పెట్టుకోవాలి అనేది అయితే మెయిన్గా తెలుసుకోవాలి. సో చాలా మంది వైఫై రోటర్ని తీసుకెళ్ళి టీవీ దగ్గర పెట్టేస్తుంటారు, లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏదైతే ఉన్నాయో వాషింగ్ మిషన్ కానీ, లేదంటే వాషింగ్ మిషన్ కాదు ఫ్రిడ్జ్ మీద కానీ, లేదంటే ఇంకా ఇంట్లో ఏదైతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కడైతే ఉన్నాయో లేదా ఒక చుట్టూ క్లోజ్డ్ ఉన్న ప్లేస్లో అయితే పెడుతూ ఉంటారు అన్నమాట. టీవీ బ్యాక్ సైడ్ అని, లేదా చుట్టూ అలమార్ ఉంటే అలమార్ లోపల అయితే పెట్టేస్తూ ఉంటారు అన్నమాట. పెట్టేసి మాకు వైఫై సిగ్నల్ రావట్లేదు అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఫ్రీక్వెంట్గా చెప్పే ప్రాబ్లం ఏంటంటే, సో మాకు వైఫై అనేది సిగ్నల్ సరిపోవట్లేదు, స్ట్రెంత్ రావట్లేదు అనేది అయితే ఉంటారన్నమాట. ఎందుకు రావట్లేదు అంటే ఇవి ప్రాబ్లమ్స్. సో మీరు ఎప్పుడైనా సిగ్నల్ రావట్లేదంటే మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, వైఫై రౌటర్ అనేది కంప్లీట్గా ఓపెన్ ప్లేస్లో ఉండేలాగా అయితే ప్లాన్ చేయండి. సో ఓపెన్ ప్లేస్లో ఉంటే ఎక్కువ డిస్టెన్స్ అనేది అయితే వస్తుంది. సో మీరు టీవీ దగ్గర పెట్టారనుకోండి, టీవీ దగ్గర పెట్టినప్పుడు వేవ్స్ అనేది ఏదైతే ఉన్నాయో అవి ఆప్టిమైజేషన్ చేసుకొని రేంజ్ అనేది అయితే తగ్గిపోతుంది అనమాట. అలా కాకుండా మీరు
లైక్ ఫ్రిడ్జ్ మీద పెట్టారనుకోండి, దాని నుంచి కూడా పవర్ కన్జంప్షన్ జనరేట్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ వాల్ ఉన్న దగ్గర పెడతా ఉంటారు, లేదా క్లోజ్డ్ గా ఉన్న డోర్ లో పెడతా ఉంటారు. అంటే మీకు అలమరాస్ ఉంటాయి కదా, దాంట్లో పెడతా ఉంటారు అనమాట. సో అలా పెట్టినప్పుడు కూడా ఏమవుతుందంటే మీకు సిగ్నల్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో మీ సిగ్నల్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా రావాలి, ఎక్కువ దూరం రావాలంటే మెయిన్ గా చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, సో రోటర్ చుట్టూ ఎటువంటి ఆబ్జెక్ట్స్ అనేవి లేకుండా చూసుకోండి. సో మెటల్ డివైజెస్ అనేవి లేకుండా చూసుకోండి. అది ఓపెన్ ప్లేస్ లో ఉండేలాగైతే చూడండి. సో అట్లాంటి సమయాల్లో మీ రోటర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది అయితే పీక్ పర్ఫార్మెన్స్, అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది అయితే ఇస్తుంది అనమాట. సో ఇది ఈ వైఫై రోటర్ ని ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనే దాని గురించి అయితే ఈ రోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త కాన్సెప్ట్ అయితే మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.